వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను సుమలత. మెదక్ జిల్లా శివంపేట మండలం పంబండ నుంచి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరసింహాచారి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు మైసయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీగా తరలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు కనుక నీలం మధు ముదిరాజు ఒక బీసీ బిడ్డని గెలిపియాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు నరసింహాచారి, గ్రామ అధ్యక్షుడు మైసయ్య యాదవ్, సర్పంచ్ తలార్ శివుడు, నరసింహగౌడ్, మణి లక్ష్మణ్, బీసీసీఎల్ ప్రెసిడెంట్ పెద్దపల్ల కృష్ణ, తూఫ్రాన్ వీరేష్, జావిద్, అక్కమల్ల యాదగిరి, వెంకటేష్, మాంక శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముద్రాజ్ గారు నామినేషన్ వేయడం జరుగుతుంది. ఆ నామినేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. నర్సాపూర్ ఇన్ఛార్జ్ అవున రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో, మదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో, పాపండ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ ఆధ్వర్యంలో భారీగా జనంతో నామినేషన్ వెళ్ళడం జరుగుతుంది. నీలం మధు గారు ఒక ముద్రాజు బిడ్డ, ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా బీసీ నాయకత్వం ఇప్పటి వరకు మెదక్ నియోజకవర్గానికి రెడ్డిలే ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఎప్పుడు ప్రాధాన్యత బీసీలకు దక్కదు. బీసీలు ప్రతి ఒక్కరూ ఈ ఉపయోగాన్ని, ఈ అమూల్యమైన ఓటును నీలం మధు గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ఓటు ముగిస్తుంది. అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాడు కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. కావున ఆ యొక్క ర్యాలీని విజయవంతం చేయడానికి మా పామ్మండ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ ప్రజానీకానికి ముఖ్యంగా తెలియజే ఒక ముద్రాజ్ ముద్దుబిడ్డ కావున ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఒక ముద్రాజ్ బిడ్డను గెలిపించుకుంటే మనకెన్నో సేవా కార్యక్రమాలు కానీ పార్టీకి కానీ ఎన్నో చేసుకోవచ్చు. అందుకని ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు కాబట్టి ఇది మనకు తొలి అవకాశం. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ మెదక్ అంటేనే ఇందిరాగాంధీ అంటేనే మెదక్లో ఇందిరాగాంధీ వేసినటువంటి స్థానంలో ఈరోజు ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్ళి మేము విజయవంతం చేసి ఇదే నాయకత్వంలో ఎంపీగా గెలిపించి మన అందరము సోనియా గాంధీ కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం. జై కాంగ్రెస్.